స్టేజింగ్ చూసాము, ట్రీట్మెంట్ చూడబోతున్నాము. ఇది మోల్డ్ రూమ్ అండి. ఈ మోల్డ్ రూమ్లో ఏం చేస్తారంటే కరెక్ట్గా పేషెంట్ రేడియేషన్ ఇచ్చేటప్పుడు పేషెంట్ పొజిషన్ కదలకుండా ఉండాలి. దానికోసం ఈ మోల్డ్ క్రియేట్ చేస్తారనమాట ఇక్కడ. తర్వాత ఈ క్యూఏ రూము, ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందో లేదా క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. ఇది ఇక్కడంతా జరిగే ట్రీట్మెంట్ అంతా ఇక్కడ వాళ్ళు సిస్టంలో వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్. సో పర్ఫెక్ట్గా ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట దీంట్లో. ఇదంతా మౌల్డ్ రూమ్స్ అండి. ఈ మౌల్డ్సే మనకి పేషెంట్ పొజిషనింగ్కి ఉపయోగపడతాయి. ఇదేనండి మనం చూడబోయే రేడియేషన్ డెలివరీ సిస్టమ్. లీనియర్ యాక్సిలరేటర్ అంటారు. ఈ లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్ ద్వారానే మనం రేడియేషన్ డెలివరీ చేయడం జరుగుతుంది. పేషెంట్కి రేడియేషన్ ఇస్తారు కదా సార్, మరి పేషెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఈ రేడియేషన్? పేషెంట్ ఉదాహరణకి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకోండి, ఆ ఆర్గన్ ఎక్కడ ఉన్నది అనేది సిటీ స్కాన్ ద్వారా అది గమనిస్తుంది. మామూలుగా బయట చేసే డయాగ్నోస్టిక్ సిటీ స్కాన్ దీని లోపల ఉందన్నమాట. ఒక 3-4 డేస్ తర్వాత పేషెంట్ కనుక కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి, సో రెక్టమ్ గర్భసంచి వెనకాలే ఉంటుంది. రెక్టమ్ ఆ గర్భసంచి క్యాన్సర్ భాగాన్ని ఒక 2 మిల్లీమీటర్ల ముందుకు పుష్ చేస్తుంది. మామూలుగా రేడియేషన్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు ఎక్కడైతే రేడియేషన్ ఇచ్చామో అక్కడే ఇవ్వడం జరుగుతుంది. రేడియేషన్ పార్ట్ ఆఫ్ ద రేడియేషన్ రెక్టమ్ మీద కూడా పడుతుంది. ఈ మెషిన్లో ఒక గొప్పతనం ఏంటంటే, సో ఫస్ట్ చూస్తుంది, చూసిన తర్వాత ఈ రెక్టమ్ ఏమిటి, ఈ గర్భసంచి ముఖద్వారాన్ని కొంచెం ఒక 2 మిల్లీమీటర్ల ముందుకు జరిపింది, లోడ్ అయి ఉండటం వల్లనే గమనిస్తుంది, ఆలోచిస్తుంది, మళ్ళీ రీప్లాన్ చేస్తుంది రేడియేషన్. కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుని రీప్లాన్ చేసి 2 నిమిషాల్లో రేడియేషన్ డెలివరీ చేసేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్. మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అది 4 సెంటీమీటర్స్ ఉంది. ఒక 8 ఫ్రాక్షన్స్ ఆఫ్ రేడియేషన్ తర్వాత ట్యూమర్ సైజ్ తగ్గిపోయింది, 3 సెంటీమీటర్లు అయిపోయింది. ఈ మెషిన్ అది గమనిస్తుంది. అదేమిటి, మనం ఒరిజినల్గా ప్లాన్ చేసినప్పుడు 4 సెంటీమీటర్స్ ఉంది, ఈ 8 డేస్ తర్వాత చక్కగా ట్యూమర్ ఒక 3 సెంటీమీటర్లు తగ్గిపోయింది. సో కొత్త సైజుకి మళ్ళీ రేడియేషన్ రీప్లాన్ చేసి డెలివరీ చేస్తుంది. సో పక్కన ఉన్న నార్మల్ బ్రెయిన్ మీద రేడియేషన్ డోస్ తగ్గిస్తుంది అన్నమాట. సో ఇది ఒక వినూత్నమైన పరికరం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒమేగా గచ్చిబౌలిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓల్డ్ టెక్నాలజీకి న్యూ టెక్నాలజీకి అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో అప్పుడేమో డాక్టర్ ఆలోచించేవారు, ఇప్పుడేమో మిషన్ ఆలోచిస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఉదాహరణకి రేడియేషన్ ఇస్తున్నప్పుడు పేషెంట్ 1 మిల్లీమీటర్ కదిలాడు అనుకోండి, మెషిన్ రేడియేషన్ డెలివరీ చేయడం ఆగిపోతుంది. ప్రిసైజ్ కదిలిన ఆ కదలికను కూడా గమనిస్తుంది, కృత్రిమ మేధస్సు ఆలోచిస్తుంది, ఏమిటి పేషెంట్ కదులుతున్నాడు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ జస్ట్ 1 సెకండ్ 1 మిల్లీమీటర్ కదిలిన రేడియేషన్ డోస్ గతి తప్పుతుంది కదండి. సో దాన్ని కూడా గమనించి మెషిన్ ఆగిపోతుంది. సో ఇందాక మనం డిస్కస్ చేసాం, మౌల్డ్ పెడతాం, ఆ మౌల్డ్లో 1 మిల్లీమీటర్ కదిలినా కూడా మెషిన్ ఆగిపోతుంది. ఆగిపోయి కరెక్ట్గా ఆ లొకేషన్ స్టాటిక్గా ఉన్నప్పుడే ఇస్తుంది. అంటే రేడియేషన్ అంతా కూడా 2 నిమిషాల్లో ఉంటుంది. సో పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ ఉండదు, కదలకుండా పడుకుంటారు. ఆ 2 నిమిషాల్లోనే రేడియేషన్ డోస్ డెలివరీ చేస్తుంది, ప్రిసైజ్గా ట్యూమర్ మీద డెలివరీ చేస్తుంది, పక్కన ఉన్న నార్మల్ కణజాలాన్ని రేడియేషన్ డోస్ స్పేర్ చేయబడుతుంది. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఓల్డెన్ డేస్లో పాపం రేడియేషన్కి ఇబ్బంది పడేవాళ్ళు, రేడియేషన్ అంటే భయపడేవాళ్ళు, ఇంత కదలకుండా పడుకోవాలి అని. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల వాళ్ళకి ఆ భయం అవాయిడ్ చేయగలుగుతాం మనం. క్యాన్సర్లో వచ్చిన డయాగ్నోస్ కానివ్వండి, స్టేజింగ్లో కానివ్వండి, ట్రీట్మెంట్లో కానీ వచ్చిన ఆధునిక చికిత్సా విధానాలు ఎలా పనిచేస్తాయో మాకు చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.